అమ్మవారి శరీర భాగాలు పడి అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయని మనందరికీ తెలిసిందే. అలాగే ఆ మహాశివుని శరీర భాగాలు పడి కేదారాలయాలు 5 ఏర్పడ్డాయని మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం పంచకేదారాలయాల్లో మొదటిది అనే విషయం మీకు తెలుసా? పాండవులు కురుక్షేత్ర యుద్ధం తరువాత పాపభీతితో ఈ ఆలయాలను నిర్మించారు. పరమేశ్వరుని అనుగ్రహం కొరకు నిర్మించిన ఈ ఆలయాలు ప్రస్తుతం ఎంతో ప్రఖ్యాతి చెందినవి. ఈ ఆలయాల పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాభారతంలో జరిగిన కురుక్షేత్రంలో పాండవులు కౌరవులను ఓడించే క్రమంలో యుద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణ యోధులను ఎంతో మందిని హతమార్చారు. కావాలని చేసినా చెయ్యకపోయినా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందనే భయంతో పాండవులు మహాదేవుని శరణు కోరడానికి వారణాసి వెళ్తారు. ఆ కాశీ విశ్వనాథుడు వారిని అనుగ్రహించడానికి ఇష్టపడలేదు. అందుకే మహాశివుడు ఎద్దు రూపంలో మారి ఉత్తరాఖండ్ గుప్త కాశీలో పశువులు మేత మేస్తుంటే వాటిలో కలిసిపోయాడు. శివుణ్ణి గుర్తించిన భీముడు శివుణ్ణి పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేయగా తప్పించుకోవడానికి మహాశివుడు భూమి లోపలికి అదృశ్యమైపోయాడు. అలా అదృశ్యమయ్యే క్రమంలో ఆ మహాదేవుని శరీర భాగాలు 5గా విడిపోయి 5 ప్రాంతాల్లో పడ్డాయి. అలా వీపు భాగం కేదార్నాథ్లో, చేతులు తుంగనాథ్లో, ముఖం రుద్రనాథ్లో, నాభి మధ్య మహేశ్వర్లో, జటాజూటం కల్పేశ్వర్లో పడ్డాయి. శివుని ఆ 5 వేరువేరు భాగాలను పాండవులు దర్శించుకుని అక్కడ ఆలయాలు నిర్మించారు. ఆలయాలు నిర్మించిన తరువాత పాండవులు కేదార్నాథ్ చేరుకుని అక్కడ యజ్ఞం ధ్యానం చేసి శివుని అనుగ్రహం పొందారు. ఈ పంచ కేదారాలయాల కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయం పంచకేదారాల్లో మొదటిది కేదార్నాథ్ ఆలయం. అంతేకాకుండా ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. శివుని వీపు భాగం పడిన స్థలంలో నిర్మించబడింది కేదార్నాథ్ ఆలయం. ఈ ఆలయం గర్భగుడిలోని విగ్రహం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే వీపు భాగాన్ని పోలి ఉంటుంది. క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు 400 సంవత్సరాలు ఈ ఆలయం మంచులో కప్పబడి ఉంది. ఈ 400 సంవత్సరాల కాలాన్ని మినీ ఐస్ ఏజ్ అని అంటారు. ఈ 400 సంవత్సరాలు శివుడు ఇక్కడ ధ్యానంలో ఉన్నాడని కథనం. 17వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు సంవత్సరంలో 6 నెలలు ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ 6 నెలలు దేవతలతో శివుడు పూజింపబడతాడు. మిగిలిన 6 నెలలు గుడి తెరిచిన సమయంలో ప్రజలు పూజిస్తారు. మంచుతో కప్పబడిన 6 నెలలు కాలభైరవుడు ఈ ఆలయాన్ని రక్షిస్తుంటాడు. కేదార్నాథ్ నుండి ఉత్తరం వైపు 500 మీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ ఆలయం ఉంది. బాబా భైరవనాథ్ ఆలయాన్ని దర్శించుకోకపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తి కాదని చెప్తారు. ఉత్తరాఖండ్ లో ఎన్ని విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలైనా, చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎంత విధ్వంసం జరిగినా కేదార్నాథ్ ఆలయం చెక్కు చెదరలేదు. ఈ కేదార్నాథ్ ఆలయం ఏ విపత్తు వచ్చినా తట్టుకోగలదు అనడానికి నిదర్శనం 2013లో వచ్చిన వరదలు. ఆ వరదలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన కేదార్నాథ్ ఆలయం చెక్కు చెదరలేదు. వరదల సమయంలో ఓ పెద్ద రాయి కేదార్నాథ్ ఆలయానికి అడ్డుగా వచ్చి వరదల నుండి కాపాడిందని వరదల సమయంలో ఆలయంలో తలదాచుకోవడానికి వచ్చిన ప్రజలు చూసి చెప్పారు. అది సాక్షాత్తు ఆ మహాశివుని లీల అని భక్తుల గట్టి నమ్మకం. పంచకేదారాల్లో రెండవది తుంగనాథ్ క్షేత్రం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం. ఈ ఆలయం సముద్ర మట్టం నుండి సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ్ జిల్లాలోని చంద్రశిలా శిఖరం క్రింద అలక్నంద మందాకిని నదుల లోయల మధ్యలో ఉంది. పంచకేదారాల్లో శివుని బాహువులు అంటే చేతులు పడిన చోటు ఈ తుంగనాథ్ క్షేత్రం. ఆలయ గర్భగుడిలోని శివుని పాలరాయి విగ్రహం శివుని చేతులను సూచిస్తుంది. ఈ ఆలయం వేసవి కాలంలో మాత్రమే తెరిచి ఉంటుంది. ఆలయం మూసి ఉన్న సమయంలో తుంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని పక్కనే ఉన్న మోకుమట్ గ్రామానికి తీసుకువెళ్లి పూజలు చేస్తారు. రుద్రనాథ్ ఆలయం పంచకేదారాల్లో 3వది రుద్రనాథ్ క్షేత్రం.
ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 11,800 అడుగుల ఎత్తులో ఉన్న సహజ రాతి ఆలయం. శివుని ముఖం ఈ ప్రాంతంలో పడడం వల్ల రుద్రనాథ ఆలయంలోని గర్భగుడిలో శివుని ముఖం మనకి దర్శనమిస్తుంది. రుద్రనాథ్ అంటే కోపంగా ఉన్నవాడు అని అర్థం. మహాశివుణ్ణి ఇక్కడ నీలకంఠ మహాదేవుడు అని పిలుస్తారు. రుద్రనాథ్ ప్రధాన ఆలయంలో శివుని విగ్రహం ఉంటే ఆలయం బయట పాండవులు, ద్రౌపది, కుంతిదేవి విగ్రహాలతో పాటు వనదేవతల విగ్రహాలు ఉంటాయి. శీతాకాలంలో శివుని ఉత్సవ విగ్రహాన్ని రుద్రనాథ్ నుండి గోపేశ్వర్లోని గోపీనాథ్ మందిరానికి తీసుకుని వచ్చి పూజలు చేస్తారు. మధ్య మహేశ్వర్ ఆలయం పంచకేదారాల్లో 4వది మధ్య మహేశ్వర్ క్షేత్రం. ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌండర్ గ్రామంలో ఉంది. సముద్ర మట్టం నుండి సుమారు 11,000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. మహాశివుని నాభి ఈ ప్రాంతంలో పడడం వల్ల గర్భగుడిలో శివుని నాభి ఆకారంలో ఉన్న శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు వేసవి కాలంలో ప్రారంభమై అక్టోబర్, నవంబర్ వరకు జరుగుతాయి. శీతాకాలంలో ఆలయం మంచు వల్ల మూసివేస్తారు. ఆలయం మూసివేసిన సమయంలో దేవుని ఉత్సవ విగ్రహాన్ని ఉకిమత్కు మార్చి పూజలు జరిపిస్తారు. కల్పేశ్వర ఆలయం పంచకేదారాల్లో 5వది కల్పేశ్వర ఆలయం. ఈ ఆలయం హిమాలయాలలోని ఉర్గాం లోయల్లో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 7,000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో శివుని జటాజూటం పడడం వల్ల ఇక్కడ శివుని జటాజూటం అంటే మహాదేవుని మెలితిరిగిన జుట్టుని పూజిస్తారు. ఇక్కడ శివుణ్ణి జటేశ్వర్ అని కూడా పిలుస్తారు. పంచకేదారాలన్నిటిలో ఈ ఆలయం మాత్రమే ఏడాది పొడవునా తెరిచి ఉంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆలయం దారి ఒక గుహలా ఉంటుంది. జటేశ్వరుని దర్శించుకోవాలనుకునే భక్తులు గుహ గుండా 1 కిలోమీటర్ నడిచిన తరువాత జటాజూట రూపంలో ఉన్న శివుణ్ణి దర్శించుకోగలరు. ఈ 5 కేదారాలయాలు 5 తత్వాలను సూచిస్తాయి. కేదార్నాథ్ ఆలయం కర్మ విమోచన తత్వాన్ని, తుంగనాథ్ ఆలయం ధ్యానం మరియు శక్తి తత్వాన్ని, రుద్రనాథ్ ఆలయం క్షమాతత్వాన్ని, మధ్య మహేశ్వర్ ఆలయం ఆత్మశుద్ధి తత్వాన్ని, కల్పేశ్వర్ ఆలయం మోక్ష తత్వాన్ని సూచిస్తాయి. పంచకేదార్ ఆలయాల శివదర్శనం పూర్తి చేసిన తరువాత బద్రీనాథ్ దేవాలయంలో విష్ణువును సందర్శించడం అనేది అనాదిగా వస్తున్న ఒక ఆచారం. ఇలా చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ప్రతీతి.